డేటా చౌర్యం కేసులో ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ పై సీరియస్ అయింది తెలంగాణ సిట్. విచారణకు హాజరు కాకపోవడంతో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సిట్ అధికారుల నోటీసులను బేఖాతరు చేసినందుకు తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. డేటా చౌర్యంపై ఇప్పటికే పోలీసుల విచారణ కోర్టులో కేసు నడుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ చుట్టే వ్యవహారం తిరుగుతోంది. కేసు విచారణలో అరెస్ట్ నుంచి తప్పించాలంటూ అశోక్ వేసిన పిటిషన్ కోర్టు కొట్టేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ నెల 2-3 తేదీల్లో అశోక్ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు స్పందించకపోవడంతో సోమవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. కుకట్పల్లిలోని అశోక్ ఇంటికి నోటీసులు అతికించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జయరాం హత్య కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. నటుడు సూర్యప్రసాద్, కిషోర్తో పాటు అంజరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. జయరాంను హనీ ట్రాప్ చేశారన్న ఆరోపణలపై నటుడు సూర్యప్రసాద్ను పోలీసులు ప్రశ్నించారు. హత్యకు ముందు లేడీ వాయిస్తో జయరాంతో మాట్లాడి రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చాడని సూర్యపై ఆరోపణలు ఉన్నాయి. కేవలం 25 లక్షల అప్పు కోసమే రాకేష్ రెడ్డిని కలిశానని, జయరాం హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడు నటుడు సూర్య. ఈ కేసులో కిషోర్తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్లో ఫైర్ సేఫ్టీ సిలిండర్ పేలి ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. పేలుడు ధాటికి భవనం 3వ అంతస్తు కుప్పకూలింది. మారేడుమిల్లిలో ఏరోసెల్ సంస్థ నిర్వహిస్తున్న ఫైర్ సిలిండర్ల గోడౌన్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పాట్కు చేరుకొని మంటలను అదుపు చేశారు. మంటలు నార్పుతున్న సమయంలోనూ సిలిండర్ పేలిపోవడంతో అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. బోఫోర్స్ కావాలా, రాఫెల్ కావాలా లేక కేసీఆర్ కావాలో లోక్సభ ఎన్నికల్లో తేల్చుకోవాలన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సికింద్రాబాద్ సన్నాహక సభలో కాంగ్రెస్ బీజేపీలపై మండిపడ్డారు. పన్నుల్లో వాటా తప్ప కేంద్రం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని అన్నారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా అడిగితే ప్రధాని మోదీ చేతులెత్తేశారని మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో శాసనసభ ఎన్నికలకు తాము సిద్ధంగా లేమని అక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా లోక్సభకు ఎన్నికలు నిర్వహించడంలో అంతరాయం ఏంటని ప్రశ్నించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ బహదూర్పుర నియోజకవర్గంలో ఎన్నికల సభలో పాల్గొన్నారు అసదుద్దీన్. కాశ్మీర్లో బీజేపీ వ్యక్తి గవర్నర్గా ఉండటం వల్లే ఒకేసారి ఎన్నికలు నిర్వహించకుండా మోదీ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. రెడ్డి కులస్తుల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు చాలా మంది ఉన్నారని ఓరుగంటి రెడ్ల సంఘం హైదరాబాద్లో ఆవేదన వ్యక్తం చేసింది. విద్యా ఉద్యోగాల్లో వెనుకబడిపోయారని సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఓరుగంటి రెడ్లు వలస వెళ్లి చేపలు పట్టుకుని కూడా జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఓరుగంటి రెడ్లకు కమిషన్ ఏర్పాటు చేసి వారికి చట్టసభల్లో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని ఆరోపించింది ఏపీ మేధావుల ఫోరం. డేటా చోరీ కేసులో అశోక్ను తప్పించే ప్రయత్నం చేస్తున్న బాబు ఏపీ తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఫోరం నేతలు మండిపడ్డారు. ఈ నెల 22న సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ పోలింగ్ నేపథ్యంలో సెలవు ప్రకటించింది. ఓటు హక్కు ఉన్నవారికి ప్రత్యేక సాధారణ సెలవు ఇస్తున్నట్టుగా తెలిపింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి యాసంగి ధాన్యం కొనుగోలు ప్రారంభించనుంది తెలంగాణ పౌర సరఫరాల శాఖ. 39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. రబీ కొనుగోలు కార్యాచరణపై జాయింట్ కలెక్టర్లతో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు అకున్ సబర్వాల్. స్థానిక అవసరాలను బట్టి రైతులకు అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కిడ్నీ డే సందర్భంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో కిడ్నీ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు 2K రన్ నిర్వహించారు. కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పింక్ థాన్ పేరుతో నిర్వహించిన రన్కు విశేష స్పందన లభించింది.